తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక చిన్న సినిమా ప్రకటన ఈ స్థాయిలో సోషల్ మీడియాను కుదిపేస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. యూట్యూబ్ వేదికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా విలక్షణ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో వంశీరెడ్డి దర్శకత్వంలో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ఇడుపు కాగితం. మెగా ప్రొడ్యూసర్ బన్నీవాసు, స్టార్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ వంటి క్రేజీ కాంబినేషన్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుండడంతో సినిమాపై అంచనాలు సహజంగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ చుట్టూ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ నెటిజన్ల మధ్య ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో సున్నితమైన భాషా చర్చ నడుస్తోంది. రెండు ప్రాంతాల సంస్కృతి వైవిధ్యం, మాండలికాల అవగాహన, సినిమా ప్రమోషన్ల వ్యూహాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ఈ వివాదం రోజురోజుకు ఊపందుకుంటోంది. అసలు సోషల్ మీడియాలో ఇంత పెద్ద చర్చకు కారణమైన ఇరుపు కాగితం అనే పదానికి ఉన్న నేపథ్యం ఏమిటనేది ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం. భాషాపరంగా చూస్తే ఇడుపు లేదా ఇడుసు అంటే వదిలిపెట్టడం లేదా విడిపోవడం అనే అర్థం. ఆధునిక కాలంలో చట్టబద్ధమైన విడాకులు, కోర్టుల చుట్టూ తిరగడం వంటివి అందుబాటులోకి రాకముందు గ్రామీణ తెలంగాణ సమాజంలో భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకున్నప్పుడు పెద్దల సమక్షంలో ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకునేవారు. దాన్ని స్థానిక వ్యవహారికంలో ఇడుపు కాగితం అని పిలుస్తారు. నగర జీవితాల్లో ఈ పదం కాలక్రమేణా మరుగైపోయినప్పటికీ ఇప్పటికీ తెలంగాణలోని కొన్ని పల్లెటూళ్ళలో ఈ సంప్రదాయం సజీవంగా ఉంది. ఇంగ్లీష్లో డివోర్స్ అని పిలిచే ప్రక్రియకు పక్కా గ్రామీణ మాండలిక రూపమే ఈ ఇడుపు కాగితం. ఈ టైటిల్ పోస్టర్ బయటకు వచ్చిన వెంటనే కథా నేపథ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ పదంపై కనీస అవగాహన లేని కొందరు ఆంధ్ర నెటిజన్లు సామాజిక మాధ్యాల్లో ఈ సినిమాను ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్లో విడుదల చేస్తారా, లేక సబ్ టైటిల్స్ ఏమైనా వేస్తారా అంటూ సరదాగా కొన్ని పోస్టులు పెట్టారు. ఒక ప్రాంతపు అచ్చమైన పదాన్ని, మాండలికాన్ని కేవలం అవగాహన లేమితో అపహాస్యం చేయడం సరికాదంటూ తెలంగాణ వాదులు, నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక ప్రభావాల వల్ల ప్రతి 100 కిలోమీటర్లకు యాస, భాష మారడం సహజమని, దాన్ని గౌరవించాల్సింది పోయి ఇలా వెక్కిరించడం వెనుక ప్రాంతీయ వివక్ష ఉందంటూ కౌంటర్ పోస్టులు మొదలయ్యాయి. ఈ వివాదం కేవలం భాషాపరమైన చర్చలతోనే ఆగకుండా రాజకీయ, సాంస్కృతిక కోణాల్లోకి కూడా విస్తరించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యాసను కేవలం హాస్య పాత్రలకు, విలన్లకు పరిమితం చేసిన రోజులను గుర్తు చేస్తూ స్వరాష్ట్రంలో తెలంగాణ సినిమా తన స్వీయ అస్తిత్వాన్ని చాటుకుంటున్న తరుణంలో ఇలాంటి పోస్టులు పెట్టడం కడుపు మంటతో కూడిన వ్యవహారమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో వచ్చిన మల్లేశం, ఫిదా, అర్జున్ రెడ్డి, లవ్ స్టోరీ, బలగం, దసరా వంటి సినిమాలు తెలంగాణ మట్టి వాసనతో, ఇక్కడి యాసతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన విషయాన్ని వారు చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఈ వివాదాన్ని సరిహద్దులకు అతీతంగా ఒక హెల్దీ ట్రెండ్గా కూడా విశ్లేషిస్తున్నారు. ఆంధ్ర నెటిజన్ల వైపు నుంచి చూస్తే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇడుపు అనే పదం వాడుకలో లేకపోవడం వల్ల ప్రాథమికంగా వచ్చిన సందేహాలే తప్ప అందులో ఎలాంటి ద్వేషం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలో అడ్డపట్ట, ఉత్తరాంధ్రలో విడుదల పత్రం వంటి స్థానిక పదాలు ఎలా ఉంటాయో తెలంగాణలో ఇడుపు కాగితం కూడా అలాంటిదేనని, ఒక ప్రాంతానికి చెందిన పదం ఇంకొక ప్రాంతానికి కొత్తగా అనిపించినప్పుడు ఇలాంటి చిన్నపాటి చర్చలు రావడం సహజమని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టమే అసలైన ఇడుపు కాగితం అంటూ కొందరు నెటిజన్లు సమకాలీన రాజకీయాలపై చురకలు వేయడం ఈ చర్చకు మరింత రసవత్తరమైన రంగును పులిమింది. సినీ పరిశ్రమ దృక్కోణంలో చూస్తే మాత్రం ఈ మొత్తం గొడవ సినిమాకు ఊహించని రేంజ్లో భారీ పాజిటివ్ బజ్ను తీసుకొచ్చింది. ఈ రోజుల్లో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి, వారిలో ఆసక్తిని రేకెత్తించడానికి ప్రొడక్షన్ హౌస్లు ప్రమోషన్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఇడుపు కాగితం విషయంలో కేవలం టైటిల్ ప్రకటనతోనే కథ ఏమై ఉంటుంది, ఇందులో ఎలాంటి ఎమోషన్స్ ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ రెండు రాష్ట్రాల ప్రేక్షకుల్లోనూ మొదలైంది. షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే ఈ చిత్రం ఇంతగా వార్తల్లో నిలవడం, ట్రెండింగ్లోకి రావడం చిత్ర యూనిట్కు ఖచ్చితంగా ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ వివాదంపై పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ తన అధికార సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ, మన కథలను, మన సినిమాలను కొందరు అంగీకరించలేకపోయినా పర్వాలేదు, మా ప్రయత్నాలు ఎప్పుడూ ఆగవు, మాకు అనువైన
మా సొంత యాసలోనే మేము కథలను సగర్వంగా చెప్పుకుంటాం. ఈ సినిమాలో మా ప్రియదర్శి మరోసారి తన నటనతో దుమ్ము లేపడం ఖాయమంటూ రాసుకొచ్చిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా షేర్ అవుతుంది. భాష అనేది కేవలం ఒక భావ వ్యక్తీకరణ సాధనమేనని, వెండి తెరపై పండించే భావోద్వేగాలకు ప్రాంతీయ సరిహద్దులు ఉండవని ఈ పోస్ట్ స్పష్టం చేస్తుంది. ఏది ఏమైనా ఒక నూతన దర్శకుడు, ఒక యూట్యూబ్ స్టార్, ఒక విలక్షణ నటుడి కలయికలో వస్తున్న ఈ ఇడుపు కాగితం చుట్టూ జరుగుతున్న చర్చ తెలుగు సినిమా పరిణామ క్రమానికి ఒక చక్కని ఉదాహరణ. సమైక్య రాష్ట్రంలో ఒకప్పుడు వివక్షకు గురైన యాస ఈరోజు కథకు ప్రధాన బలంగా మారి సగర్వంగా నిలబడుతోంది. అదే సమయంలో కొత్త పదాలను, ఇతర ప్రాంతాల సంస్కృతులను అర్థం చేసుకునే క్రమంలో ఇలాంటి చిన్నపాటి ఘర్షణలు సామాజిక మాధ్యమాల్లో సహజమే. అంతిమంగా కథలో నిజాయితీ ఉండి పాత్రల మధ్య బంధాలు బలంగా ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రాంతీయ భేదాలు చూపించరని, సినిమాను గుండెలకు హత్తుకుంటారని గత చరిత్రలు నిరూపించాయి. ఈ వివాదాలన్నీ పక్కన పెడితే టాలీవుడ్కు మరో విభిన్నమైన, అచ్చమైన మట్టి కథ పరిచయం కాబోతుందనే విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.